ఒక ఊర్లో ఉన్న పెద్ద చెట్టు మీద రెండు కోతులు ఎంతో స్నేహంగా ఆడుకుంటూ ఉండేవి. ఒకరోజు అవి ఆడుకుంటూ ఉండగా, ఒక కోతికి బాగా ఆకలేసింది. అరే రారా ఆడుకుందాం. అరే ఉండ్రా ఆకలేస్తుంది. ఏమైనా తినాలి. ఇప్పుడు ఎక్కడ వెతకాలి. అరే అక్కడేదో ఉందిరా. ఆగరా నేను వెళ్ళి తీసుకొస్తా. అరే నేను కదరా చూశాను. అందుకే నేనే తినాలి. అరే నేను కదరా. కష్టపడి తెచ్చాను. అరే నేను కదరా. ఆకలి అన్నాను. అందుకే నేను తింటా. అప్పుడే అటు పక్క ఒక జిత్తులు మారి నక్క వెళ్తుంది. అలా వాళ్ళు గొడవ పడటం చూసి, వీళ్ళిద్దరిని ఎలాగైనా మోసం చేసి ఆ డోనట్ని ఎలాగైనా తినేసేయాలి అని అనుకుంది. ఏంటి ఫ్రెండ్స్ గొడవ పడుతున్నారు? నువ్వు చెప్పు నక్క. నేను కష్టపడి తీసుకొచ్చాను కదా. అందుకనే నేనే తినాలి కదా. నువ్వు చెప్పు నక్క. నేను ఆకలి అంటేనే కదా వెతికాము. నేను కదా ఫస్ట్ తినాలి. దానికి ఆ నక్క, ఏం చేయాలో నేను చెప్తా. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఆ డోనాట్ నాకు ఇవ్వండి. నేను రెండు సగాలు చేసి ఇద్దరికీ చిరోక సగం ఇస్తా. ఇద్దరూ ఎంచక్కా గొడవ పడకుండా తినొచ్చు అని ఆ నక్క మాయమాటలు చెప్పింది. పాపం ఆ కోతులు నిజమే అని నమ్మి ఆ డోనట్ని తన చేతిలో పెట్టింది. చూడ్డానికి పెద్దగా ఉందే సమానంగా రాదు అంటూ, ఇటు పెద్దగా ఉందని అటు పెద్దదిగా ఉందని ఇటు డోనాట్ మొత్తం తినేసింది. ఆ రెండు కోతులు, నువ్వు మమ్మల్ని మోసం చేసి మా డోనట్ని తినేశావు అని నక్కని అడగగా, మీరిద్దరూ ఇలా కొట్టుకునే కన్నా డోనట్ని చెరిసగం చేసుకుని తినొచ్చు కదా. అలా ఆ నక్క ఎంచక్కా డోనట్ని తినేసింది. అక్కడ నుంచి వెళ్ళిపోయింది. దానికి ఆ కోతులు ఇలా అనుకున్నాయి, ఇంకెప్పుడు మన గొడవల మధ్యలోకి మూడో వాడిని తీసుకురాకూడదు. ఇంకేది దొరికిన మనిద్దరం పంచుకొని తిందాం. అప్పటినుంచి ఆ రెండు కోతులు గొడవలు పడటం మానేసి, ఎంతో స్నేహంగా ఉండడం మొదలుపెట్టాయి. అలా కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం బాయ్.